హాయ్ అండి అందరికీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన న్యూస్ అనమాట. ఈ తెలంగాణ న్యూస్ మనకెందుకు అని అనుకోవద్దు, ఎందుకంటే దీనికి సంబంధించి మన ఏపీ న్యూస్ కూడా ఉండబోతుందా అనేది కూడా మనకి స్పష్టమైనటువంటి ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట. సో ఏంటంటే ఇది చాలా పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఈ ఉచిత పథకాలు ఏవైతే ఉంటాయో ఈ ఉచిత పథకాలను అమలు పరచడానికి గవర్నమెంట్కి అతి ఎక్కువ డబ్బు కావాల్సి ఉంటుంది. అయితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాస్తారు? గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ప్రింట్ చేస్తుందా అంటే కాదండి. లేదంటే ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైనా వాళ్ళ సొంత డబ్బులు తీసుకొచ్చి ఈ పథకాలను అమలు చేస్తారంటే కాదు. ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్నే తిరిగి మళ్ళీ ప్రజలకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇలాగే ఈ ఉచిత పథకాలను అమలు చేయడం జరుగుతుంది. లేదంటే అప్పులు తీసుకొని వచ్చి ఈ ఉచిత పథకాలను అమలు చేయడం జరుగుతుంది. లేదంటే వేరే శాఖల మీద అధిక పన్నులు వసూలు చేసి వేరే వస్తువుల మీద కావచ్చు, పెట్రోలియం మీద కావచ్చు, లేదంటే మందు మీద కావచ్చు, రిజిస్ట్రేషన్ శాఖల మీద కావచ్చు, అధిక పన్నులు వసూలు చేసి అధిక ధరలు వసూలు చేసి వాటినే తిరిగి మళ్ళీ ఈ ఉచిత పథకాలకు పెట్టే ఆలోచనలు అయితే గవర్నమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే చూడండి, సింపుల్గా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు గాను ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే కీలకమైన సంస్థలు ఏంటి అంటే ఎక్సైజ్ శాఖ, అంటే మందు డిపార్ట్మెంట్, మందు సంబంధించి రిజిస్ట్రేషన్ శాఖల పరిధిలో ధరలు పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. భూముల విక్రయంతో పాటు మద్యం అమ్మకాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి అత్యధిక మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోనున్నట్లు 2025-2026 బడ్జెట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ నూతన భూముల విలువలను అమలు చేయడం మరియు అబ్కారీ శాఖలో మద్యం ధరలను పెంచాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలిసింది. అలాగే బడ్జెట్లో ఎక్సైజ్ శాఖ నుంచి 27,623 కోట్లు ఆదాయాన్ని మరియు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి 19,087 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొనిందన్నమాట. అంటే ఈ పథకాలను అమలు చేయాలంటే మనకు డబ్బులు కావాలి. డబ్బులు ఏ విధంగా రావాలి, ఎక్కడి నుంచి రావాలంటే ముందుగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 19,000 కోట్లు ఆదాయం రావాలని చెప్పేసి ముందే డెడ్ లైన్ ఫిక్స్ చేసింది, టార్గెట్ ఇచ్చేసింది. అలాగే ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి 27,623 కోట్లు ఆదాయం రావాలని చెప్పేసి ముందే టార్గెట్ ఇవ్వడం జరిగింది. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖకు 25,617 కోట్లు లక్ష్యం నిర్దేశించగా, అంటే టార్గెట్ ఇవ్వగా జనవరి వరకు సాధించింది కేవలం 15,588 కోట్లే. ఇందులో దరఖాస్తుల రుసుము 2,600 కోట్లు, ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటిది 18,229 కోట్ల లక్ష్యం నిర్దేశించగా ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వచ్చిన ఆదాయం మాత్రం కేవలం 12,867 కోట్లుగా ఉందన్నమాట. సో ఇక్కడ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించినటువంటి ఈ 14,588 కోట్ల లక్ష్యాన్ని కూడా చేరలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరొకసారి తాజాగా ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించినటువంటి లక్ష్యాలను చేరుకునేందుకు రేపు వచ్చే ఏప్రిల్ తర్వాత భూముల విలువను మరియు మద్యం ధరలను పెంచక తప్పని పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ప్రభుత్వం ఈ విధానం పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉచిత పథకాలకు డబ్బులు లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ శాఖలటువంటి ఫీజు మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ప్లాట్ కానీ ఇళ్ళు కానీ ఏవైనా కూడా ఆ రిజిస్ట్రేషన్ ఫీజులు అనేవి విపరీతంగా పెంచడం జరుగుతుంది. ఆల్కహాల్ ఏదైతే ఉందో ఈ ఆల్కహాల్ మీద విపరీతమైన రేట్లు పెంచడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి ఆదాయాన్ని తీసుకొని వచ్చి ఉచిత పథకాలకు ఇవ్వబోతున్నారు. సో ఇదే విధానంలో ప్రజెంట్ ఏపీలో కూడా ఈ ఉచిత పథకాలకు సంబంధించినటువంటి పథకాలను నెరవేర్చడానికి గవర్నమెంట్ దగ్గర తగినంత డబ్బు లేదు. ఈ డబ్బులు ఏ విధంగా తీసుకురావడం జరుగుతుంది? అప్పులు తీసుకొస్తారా? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి చాలా లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి. సో సంపద ఏ విధంగా సృష్టించాలి? ఉచిత పథకాలు, ఉచిత హామీలను అమలు చేయాలంటే డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి?
ప్రజల మీదనే భారం పడుతుంది. ప్రజలకు తెలియదు ఉచితాలు ఇస్తామనగానే నిజమేనేమో ఉచితాలు మనకి ఇస్తారనుకుంటారు, కానీ మన దగ్గర నుంచి మన నెత్తి మీదే భారం పడుతుంది. ఇప్పటికీ పామ్ ఆయిల్ ప్యాకెట్ లీటర్ వచ్చేసి అంటే 850 ml, మళ్ళీ లీటర్ కూడా కాదు, మళ్ళీ ఇక్కడ ఈ 850 ml 900 ml ఒక పామ్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ వచ్చేసి మనకి 135 రూపాయలు ఉంది. ఇప్పుడు 135 రూపాయలు పామ్ ఆయిల్ ప్యాకెట్ ఉంది. పెట్రోల్ 108 రూపాయల పెట్రోల్ ఉంది. పెట్రోల్ మీద దాదాపు స్టేట్ గవర్నమెంట్కే 40% ట్యాక్స్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ రిటర్న్ ట్యాక్స్ వస్తుంది. ఏదైతే మిగిలిన ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుందో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్స్కే రిఫండ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల మీద పడే భారాలే. ఇప్పుడు ట్రాఫిక్ చలానాలు విపరీతంగా పెంచడం జరిగింది. ఇక్కడ రూల్స్కి వ్యతిరేకంగా చేసే వాళ్ళ మీద ఫైన్స్ వేయచ్చు, తప్పలేదు. అయితే ఇక్కడ రూల్స్ పాటించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దాన్ని మనం స్వాగతించాలి. అయితే ఇక్కడ ఫైన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. లైసెన్స్ విధానం ఉంది, లైసెన్స్ ఇచ్చేది. ఇప్పటికి కూడా లైసెన్స్ తీసుకోవాలనుకుంటే ఏజెంట్ల ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక లైసెన్స్ తీసుకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, బ్రేక్ చేయించుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలి, చాలా సమస్యలకు కూడా పరిష్కారం అనేది డైరెక్ట్గా ఉండటం లేదు. డైరెక్ట్గా వెళ్తే రిజెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనే లైసెన్స్కి అప్లికేషన్ చేసుకున్నాను, ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళాను, ఎగ్జామ్ రాశాను. మొదటిసారి నేను ఫెయిల్ అయ్యాను. మళ్ళీ అప్లికేషన్ మళ్ళీ వెళ్ళాను, రాశాను, పాస్ అయ్యాను. ఏజెంట్ల ద్వారా పోతే ఇవన్నీ ఉండవు. ప్రభుత్వం ఇలాంటి అన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలని పరిష్కరించినప్పుడే సాధారణమైన ప్రజలకి ఒక మంచి పరిపాలన అందుతుంది. ప్రజల మీద పడే భారాన్ని, ప్రజల మీద ఈ భారం తీసుకొని మళ్ళీ ఉచిత పథకాలని చెప్పేసి మళ్ళీ ప్రజలకే ఇస్తున్నారు. ప్రజలు కూడా ఉచితాలు ఇస్తున్నారని చెప్పేసి ఎక్కువ ఆలోచించి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటే ఇదే పరిస్థితి ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా సరే ఉచితాలు ఇస్తున్నారంటే ఎవరి సొంత డబ్బులు ఇవ్వరు, ఆ భారం ప్రజల మీదనే పడుతుంది. తెలుసుకోవాలి. సో మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న ఈ బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.